నమస్తే ఉల్లా, నేను మీ 690 పాపన్నని. ఇవాళ సామాజిక రచయిత మరియు గాయకుడు ఓ అన్నని పట్టుకొచ్చిన. ఎవరో చూద్దామా? మన కాశీదాస్ అన్నే. ఒకసారి మాట్లాడదాం అన్నతోటి. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. బాగేనానే? అన్న బాగున్నా. ఎప్పుడు వస్తావా? ఇప్పుడే వచ్చిన. అంతేనా? మరి ఏంటి విశేషాలు, ఊళ్ళో విశేషాలు ఏంది? చాలా రోజులకి హైదరాబాద్కి వచ్చినావు. నేను చూడగానే నా మనసు అంతా పులకరించిపోయిందనా. మాకు కూడా నిన్ను కలవంగానే మాకు కూడా చాలా సంతోషంగా ఉందన్న. మరి ఇక ఇప్పుడు హైదరాబాద్కి రావడం అయితే వచ్చినా కానీ వస్తుంటే ఏడ చూసినా బస్సులలో ఏ బస్సు ఎక్కినా సందు లేదు. కానీ ఇక ఆటోలలో వద్దామని ఏ ఆటో కాడికి పోయినా బస్సులు అన్నీ ఫుల్ ఉన్నాయని ఆటోలతో తోటికి పోతే ఒక ఆటో అన్న ఎక్కిన తర్వాత అన్న ఎంతనే అంటే అన్న 30 రూపాయలు అన్నాడు. ఏడికెళ్ళి మన మా గాంధీ తాత బస్ స్టేషన్ ఉంది కదా, గాడికెళ్ళి సుల్తాన్ బజార్కు పోదాం అనుకున్నా. అన్న ఎంత అన్న అంటే 30 రూపాయలు అంటే అదేందన్నా జర చూసి తీసుకో అంటే ఇంకేం చూసి తీసుకుంటామన్నా, మా పొద్దుగాల నువ్వు 30 రూపాయలు ఇస్తే 3 పూటలు మాకు బియ్యం వస్తాయి, ఇంతకుముందు 300 వస్తుండే ఇప్పుడు 30 రూపాయలకు వచ్చిందన్నా అని చెప్పిండు ఆటో డ్రైవర్. చెప్తే ఇక నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆ బాధ అనిపించి వాళ్ళ కష్టాలు వింటుంటే కళ్ళకి నీళ్ళు ఆగలేదన్న. అప్పుడు రాసినటువంటి పాట అంటే అప్పటికప్పుడే ఇక మన రచయితలు అంటే గాయకులు అంటే అసలు ఇంకా అప్పటికప్పుడు రాసేస్తారులే. మరి ఒక్కసారి మరి ఆ పాట వేసుకుందాం మరి ఆటో వాళ్ళ కష్టాలు అన్నీ మనం చెప్పుకురావాలనే, ప్రజలందరికీ చూపించాలనే. ఎన్ని తిప్పల అప్పుల కుంపటి మాకయ్య సారు, అన్ని పోగొట్టుకొని రోడ్డెక్కితే రోజు పోరు. ఎన్ని తిప్పల అప్పుల కుంపటి మాకయ్య సారు, అన్ని పోగొట్టుకొని రోడ్డెక్కితే రోజు పోరు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా అందరి సాయమైనోళ్ళం, ఢిల్లీ నుంచి గల్లీ దాకా అందరి సాయమైనోళ్ళం. అన్యాలమై పోతుంటే అడిగే గొంతులేమైపాయే, ఆలోచించారండి అన్న చేయందించారండి, ఆలోచించారండి అన్న చేయందించరండి. ఎన్ని తిప్పల అప్పుల కుంపటి మాకయ్య సారు, అన్నీ పోగొట్టుకొని రోడ్డెక్కితే రోజు పోరయ్య సారు. పూట పూట ఒక్క డ్రాపన్న దొరికితే ఇల్లు గడిసేటోళ్ళం, పూట పూట ఒక్క డ్రాపన్న దొరికితే ఇల్లు గడిచేటోళ్ళం ఉన్నాం. కష్టాలు కన్నీళ్ళు ఎన్నున్న మాలో మేమే దిగా మింగుకున్నాం, కష్టాలు కన్నీళ్ళు ఎన్నున్న మాకు మాలో మేమే దిగా మింగుకున్నాం. ఆలోచించండి అయ్య సారు, మా కడుపు కన్నా వచ్చే తీరు. 10 మంది మేలు గోరెటల్లం పస్తులున్నా నీతి దప్పనొల్లం, 10 మంది మేలు గోరెటల్లం పస్తులున్నా నీతి దప్పనొల్లం. మంచి పేరున్న చెప్పుకోలేము అనే ఆటో అంటే పలికెటొల్లం, మంచి పేరున్న చెప్పుకోలేము అరే ఆటో అంటే పలికెటొల్లం. ఇదన్నా అన్నా అన్న ఆటోల గురించి చెప్తుంటే నా మనసు పులకరించిపోతుంది అన్న. ఇంకా చాలా కష్టాలు ఉన్నాయన్న, వాళ్ళకు బాధ అనిపిస్తుంది, నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఆటో అన్నలు ఇంత కష్టపడి చేస్తున్నారు, ఇలా వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకు కూడా ఇక్కడ బువ్వ దొరకని పరిస్థితి, పూట గడిచే స్థితిలో పిల్లల ఫీజులు కట్టుకోలేక ఆటోలకు నెల నెల ఇన్స్టాల్మెంట్ కట్టుకోలేక మరి వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు. కాబట్టి వాళ్ళకు మంచి రోజులు రావాలని కోరుకుంటున్నానన్న. బాబా అయితే నీ పాట విన్నాగా మన సమాజం అర్థం చేసుకుంటుందని నేను కోరుకుంటున్నాను అన్న. ఎందుకంటే ఒక 30 రూపాయల కోసం మనల్ని ఆలోచించని చెప్పిండు ఆ డ్రైవర్ అన్న. అవును. ఇక మరి ఆయనకి ఎన్ని తిప్పలు ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని అవి ఉంటే అదే అట్లా అడుగుతాడు చెప్పు. అవును కదా.
అందుకని మంచిగా రాసినావు అన్న పాట. నాకు బాగా అనిపించింది ఆ పాట పాడుతుంటే. ఆటో డ్రైవర్ వాళ్ళు కూడా డ్రైవర్లు కూడా ఎట్లా బతుకుతారు? మనలాంటి మధ్యతరగతి జీవులే కదన్నా. కాబట్టి నాకు ఎక్కడ కష్టం ఉన్నా నా మనసు చెల్లించిపోతుంది. అందుకే నేను కూడా ఒక వాళ్ళల్లో ఒక అన్నదమ్ముల్లాగానే అనుకొని రాయడం జరిగింది. బాబా చాలా సంతోషం అనిపిస్తుంది అన్న నాకు ఈ పాట వినిపించినందుకు అన్న. జన్మలకి నేను ఇట్లాంటి పాటలు ఇంకా వినాలి. నీ నోటి నుంచి ఇట్లా ఆనిముత్యాల ఇట్లా విసిరేయాలి ఇట్లా. ఇది ఒక్కటే కాదన్నా, ఇంకా స్త్రీల పైన అత్యాచారాలు జరుగుతుంటే ఇంకా ఈ మధ్యన ఏడ చూస్తే ఆడ పిల్లలు హత్యలకు అత్యాచారాలకు గురవుతున్నారు. అవి చూసినప్పుడల్లా ఏ తల్లి తన కూతుర్ని బయటికి పంపాలంటే భయపడుతుంది, ఆలోచించి పంపించాల్సిన అవసరాలు ఉన్నాయి. మరి మహానుభావుడు గాంధీ మహాత్ముడు ఆనాడు స్త్రీ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఆఫ్రికాలో కూడా ఆయన ఉప్పు సత్యాగ్రహం చేసిండు. అది ఆఫ్రికాలో కూడా అక్కడున్న ప్రజల కోసం సత్యాగ్రహం చేసిండు. మరి గాంధీ మహాత్ముడు అన్నట్టు స్త్రీ అర్ధరాత్రి పూట నడి రోడ్డు పైన నడిచినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వస్తుందని కలలు కన్నాడు. మరి మనం కూడా ఎన్నో కలలు కంటున్నాం. మరి ఆకాశంలో సగం స్త్రీ అని చెప్పుకుంటున్నాం, కానీ ఆమెను ఒంటింటి వరకే పరిమితం చేస్తున్నాం. స్త్రీ చదువుకుంటే సమాజంలో ఎన్నో అసలు నిజమైన వెలుగు లేదు. ఇప్పటికీ ఇంటికి ఇల్లాలు వెలుగు అంటారు కదా. అసలు ఇంట్లో నుంచే వెలుగు సమాజంలోకి వెళ్ళాలి. ఇంట్లోనే చీకటి పెట్టుకొని నువ్వు సమాజంలో వెలుగు వంచుతంటే కాదు. కాబట్టి మరి అమ్మాయిల్ని చదివించండి. అబ్బాయిల్ని కూడా ఈ సందర్భంగా ప్రతి తల్లిదండ్రులు వాళ్లకు క్రమశిక్షణ నేర్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అబ్బాయిలు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రకరకాల దురలవాట్లకు లోనయ్యి ఆ మత్తులో సాటి మహిళల పట్ల అక్కా చెల్లెళ్ళ వయసున్న ఒక్కొక్క సందర్భంలో తల్లి వయసున్న వాళ్ళపైన కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. అప్పుడు గుండె తరుక్కుపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తరుక్కుపోవడం ఏంది, మన ఇంట్లో అమ్మ చెల్లెలు కూడా ఆ టైంలో గుర్తొచ్చి మనం ఏడ ఉన్నా కూడా భయపడాల్సి వస్తుంది. వాళ్ళ అప్పుడు మొన్న యూపీలో డాక్టర్స్ వాళ్ళు ఒక సంఘటన జరిగింది కదన్నా. అప్పుడు జరిగినప్పుడు బాధ అనిపించింది, ఒక పాట రాయడం జరిగింది. విన్నావ తల్లి ఓ భారతమ్మ వినగూడని ఘోరం, చూసావ తల్లి ఓ భారతమ్మ చూడరాని పాపం, తీరని కామదాహం ఎన్ని కడుపు కోతలకు ఘోరం, విన్నావ తల్లి ఓ భారతమ్మ వినగూడని ఘోరం, చూసావ తల్లి ఓ భారతమ్మ చూడరాని పాపం, చిన్నారి చెల్లెళ్ళు నడయాడే బాటలు ఏ కన్ను కాపుగా సుంటదో, వావి వరుసలు మరిచి రక్తబంధాలు ఏ దిక్కు మాటేసి ఉంటాయో, రేయి పగలు వెయ్యి కండ్లు చేసుకొని దినదిన గండం గడపాలో, పక్కనే ఉంటూ మొలవేసే గుంట నక్కలే ఎక్కువున్నాయో, అన్నదమ్ముళ్ళు మీరంతా ఒట్టేసి ముందుకు రండి, జన్మంతా మీ మేలు మరిచిపోము, మీ చెల్లి అక్కలాంటోళ్ళం, విన్నావ తల్లి ఓ భారతమ్మ వినగూడని ఘోరం, చూసావ తల్లి ఓ భారతమ్మ చూడరాని ఘోరం. అరే పాముకు పాలిస్తే సాధు జీవయ్యి కాటెయ్యకుండా ఉంటుందా,
కాటేయకుండా ఉంటుందా? కామాందు కొడుకుల పాతేసే చెట్టాలు ఉన్న పలంగా దేవాలే, ఉన్న పలంగా దేవాలే. న్యాయాన్ని గొంటున్న దోపిడి దొంగలకు గుండెల్లో వనుకే బుట్టాలే, గుండెల్లో వనుకే బుట్టాలే. ముల్లును ముల్లుతోనే తీసే అధికారమే రావాలే, మృగాల కంటే ఘోరం, మృగాల కంటే ఘోరం మత్తు దాగే ఈ మనిషి రూపం. మాటల కన్నని నరకం, మాటల కన్నని నరకం, స్త్రీ జాతికే ఎందుకీ శాపం. ఇదన్నా అన్న కాడిపిల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి తను ఏమవుతుందో, ఎక్కడ పోతుందో, ఎలా తిరిగి మళ్ళీ మన ఇంటికి చేరుతుందో అనేది కూడా జాగ్రత్త ఇయ్యాలున్న తల్లిదండ్రులకి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీరు ఈ పాట చాలా చక్కగా రాసిరన్న. ఇంకొకటి ఏంటంటే మనం అందరం, మన తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మన భారతదేశం అయినా ప్రతి ఒక్కరు మన ఇంట్లో ఆడపిల్ల ఉంది, మన ఇంట్లో సొంత చెల్లి ఉంది, మన ఇంట్లో తల్లి ఉంది, మనమే ఒక తల్లికి పుట్టినాం, మన తల్లిలాగానే మనం ఇంకో ఆడపిల్లని చూసుకోవాలి అనే ఒక ఆలోచన మనకి మన మనసులో తట్టితే ఇవాళ జరిగే సంఘటనలన్నీ రేపటి భవిష్యత్తుకి జరగవు. అంటే మనుషులు విలువలు కోల్పోతున్న ఈ సమాజంలో ప్రతి తల్లిదండ్రులు, గురువులు ముఖ్యంగా గురువులను ఒక కమెడియన్గా చూసేటువంటి పరిస్థితి చూస్తున్నాం ఈరోజు. అయ్యాలా ఒకసారి వచ్చి పాట చెప్తున్నా అంటే సార్ పైనే జోకులు వేయడం, సార్ పైన ఒక దెబ్బేస్తే తల్లిదండ్రులు పోయి నా కొడుకుని కొట్టినో, నా బిడ్డను కొట్టినో, నీకేం హక్కుంది అని చెప్పి గురువులను కొడుతున్నారు. ఈ గురువులను కొట్టినప్పుడు ఇంకా మన విద్య ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు ఎంతవరకు చదివినావు పాపన్న? నేనే అప్పట్లో 3వ తరగతి చదివిన. నిన్ను ఒక్కసాడన్నా సార్ కొట్టలేదా? ఒక్కనాడేందే, రోజు కొట్టేది. మరి రోజు కొట్టినవు కాబట్టి నువ్వేదో పద్ధతి మీద నీ పని నువ్వు చేసుకుంటున్నావు. అంతే కదా, పొట్టకోడి కోసమైనా అందరు మంచి కోసమైనా మనం చెట్టు నాటినాక వంకలు పోతుంటే కొమ్మలు కాడ చేయాలి. అవును. గురువు అనేటోడు తల్లిదండ్రుల కంటే ఎక్కువ నా దృష్టిలో. అవును. మీరు తల్లిదండ్రులారా మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. రాబోయే తరాలు ఒక ఉన్నతమైన విలువలతోటి మీ పిల్లలు సమాజం కోసం కాకపోయినా మీకు మంచి పేరు తేవాలంటే మీ పిల్లల్ని గురువులకు వదిలేయండి. గురువే ప్రత్యక్ష దైవం పిల్లలకి. కాబట్టి ఈ సందర్భంగా తల్లిదండ్రులను వేడుకునేది ఏంటంటే సమాజంలో మంచి నడవడిక రావాలంటే ఫస్ట్ ఉపాధ్యాయులని గౌరవించాలి. మనం ముఖ్యంగా తల్లిదండ్రులుగా మనం గౌరవిస్తూ పిల్లలకు అది నేర్పాలని కోరుకుంటున్నానన్న. సంతోషంగా అన్న. ఎందుకంటే గురువే లేని విద్య లేదు, అమ్మ లేని జన్మ లేదు, గురువు లేని విద్య లేదు. ఈ రెండింటిని మర్చిపోయి ఈ రెండింటికి విలువ ఇవ్వకుంటే మనం జీవితాంతం నువ్వు ఎంత కష్టపడ్డా కూడా అది నీటి పాలవుతుంది. కాబట్టి నీ పడవకు చుక్కాని లాంటిదన్నమాట గురువు అనే మహానుభావుడు. కాబట్టి వాళ్ళని గౌరవించుకోవాలి. ఒక విద్యార్థి అయినా ఒక విద్యార్థి కూడా ఆయన పిల్లల్లాగానే చూసుకుంటాడు. అవును. ఒక కోడికి పిల్లలు ఎట్లయితే ఒక గద్ద వచ్చి ఎత్తుకపోతుంది అనగా ఎమ్మడే కోడి ఏం చేస్తుంది, ఇట్లా రెక్కల కింద మలుచుకుంటుంది. ఇప్పుడు గురువు కూడా అట్లనే కదా, కొట్టినా తిట్టినా ఆయనే చేస్తాడు. ఆయనకి ఎన్ని అవకాశాలు వస్తాయి, ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏం చేసినా కూడా ఆ పిల్లలు చదువుకొని పాస్ అయ్యి మంచి స్థాయికి వచ్చారనుకో, గురువు అమ్మ నా విద్యార్థి నా కింద చదువుకున్నాడు ఇవాళ మంచి పొజిషన్కి వెళ్ళిపోయాడు, ఇక నాకు చాలరా నా బతికి చాలు అనే ఒక ఆలోచన వస్తుంది గురువుకి. కాబట్టి ఆ విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ వస్తే ఇలాంటి హత్యలు, అత్యాచారాలు, చెడు తిరుగుళ్లకు పిల్లలు లోనుగారు అని తెలియ మీ 6'9" టీవీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నానన్న. ఖచ్చితంగా అన్న, ఇది ప్రతి ఒక్కరి మనసులకి చొచ్చుకుపోవాలి ఈ విషయం. ఎందుకంటే ఇవాళ రేపట్లో జరిగేది మొత్తం ఈ స్టడీ అంటే ఈ చదువులు వీటి మీదనే ఆలోచనలు పడి ఉన్నారు అందరు ప్రజలు. ఇక అవతల బంధాలు బంధుత్వాలు అనేది లేవు. అవును.
ఒకప్పుడు మా చిన్నప్పుడు అయితే మంచిగా అమ్మమ్మ కూర అయితే అమ్మమ్మ ఏం కూర అయినా అది అని అనుకుంటే అట్లా పోయి అమ్మమ్మ ఇంటికాడ కూర ఇట్టొచ్చో నాయనమ్మ ఇంటికాడ కూర ఇక అట్లా పోయి గాలి ఇంటికాడ పేరు గింత ఇక మంచిగా తెచ్చుకునేది ఇక మంచిగా కూరలు తెచ్చుకునేది కూరలు వంచుకొని తినేటోళ్ళం అరే మా కూర వేసుకో వేసుకొని తిన్నా కమ్మగా పోయేది మన అమృతం లాగా ఉండేది కమ్మగా ఇలా జారుతుండేది అవును ఇవాళ ఆ బంధాలు బలహీనతం అయిపోయినాయి కాబట్టి ఇవాళ మన ఇంటి పక్క మటు ఉన్నాడో ఎవడో కూడా మనకు తెలుస్తలేదు అవును పాముకు ముంగీసకు పడదని అంటాం మనం అవును అవును ఈ రోజు నోరు లేని పాము ముంగీసలు కలిసి తిరుగుతున్న సందర్భాలు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం సొక్క కానీ పక్క ఇంటోనికే పడకుండా అయిపోయింది అరే ఆ వచ్చిందా ఇదన్నా కానీ ఈయన వచ్చి ఇదన్నా కానీ ఇక పడకుండా అయిపోయి బంధుత్వాలకు దూరం అయిపోతున్నది లోకం. మరి బంధుత్వాల మీద ఏమైనా పాటలు రాసినావా? అంటే బంధుత్వాల మీద అంటే రాసినవి ఉన్నాయి, కాకపోతే అవి కొంత బయటికి తెచ్చే ఆలోచన ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరితోటి ఎవరితోటైనా మనం అద్దం ముందర నిలబడితే మన స్వరూపమే కనిపిస్తుంది. అట్లాగే మనం ఎదుటి వ్యక్తిని గౌరవించినప్పుడే అక్కడి నుంచి కూడా మనకు గౌరవం వస్తుంది. మనం ప్రతి ఒక్కరితోటి స్నేహపూర్వకమైన వాతావరణంతో కలిసిమెలిసి తిరిగినప్పుడే, మీరు అన్నారు ఇందాక చిన్నప్పుడు నేను అమ్మమ్మతోటి పోయి ఇంత కూర, నాయనమ్మతోటి పోయి ఇంత కూర, దోస్తులను అందరం ఒకతోటి కలిసి తిన్నాం అన్నారు. ఆ స్నేహం ఎంత బాగుంటుండే అబ్బా! ఇప్పటి తలుచుకున్న ఆ దోస్తులు ఎప్పుడన్నా, ఆ పాత దోస్తులు ఓ 20 ఏళ్ళ తర్వాత కలిస్తే ఫస్ట్ నువ్వు కలుసుకునేప్పుడే బాగున్నావురా అని అడిగినాక నువ్వేం చేస్తావు చెప్పనా? ఏమో కగిలించుకొని ఊరంతా తీసుకొని తిరుగుడే, ఏడుస్తాం ఫస్ట్. ఆనంద బాష్పాలు వస్తాయి. అవి ఆనంద బాష్పాలు అంటే దూరం అలాంటి అట్లా పోయి ఆ ఆనంద బాష్పాలతోటి అలా నెచ్చుకొని కగిలించుకొని ఇక ఊరంతా మళ్ళా బలాదురు మంచిగా చక్కర్లు కొట్టుకొని ఆ తీపి గుర్తులు గుర్తు చేసుకుంటాం. అలాంటి స్నేహపూర్వకమైన స్నేహితులు లేరు ఇప్పుడున్న సమాజంలో. లేదు, నీవు మీ ఇంటికి వస్తే నాకేమి ఇస్తావు, మా ఇంటికి వస్తే నీవేం చేస్తావు, ఇలాంటి దోస్తానే అయింది. కాబట్టి అయ్యాల పెద్దలు చెప్పినట్టుగానే అయితేనే ఉంది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఆ బాల్యపు మచ్చలేని ఆ బాల్యపు గుర్తులను, ఆ దోస్తులను మీరు మర్చిపోకండి. మరి ప్రజాకవి జయరాజన్న గారు స్నేహం మీద చాలా అద్భుతంగా రాసిండు. మరి జయరాజన్న రాసిన పాట స్నేహమేరా, మీరు విన్నారు కదా పాపన్న, చాలా బాగుంటుంది పాట. మరి స్నేహితులందరూ కూడా అట్లా ఉండాలని కోరుకుంటూ, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటన నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటన నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. తప్పటడుగులు వేసినప్పుడు, పిచ్చి గీతలు గీసినప్పుడు, తప్పటడుగులు వేసినప్పుడు, పిచ్చి గీతలు గీసినప్పుడు, ఆశయం కై సాగినప్పుడు, అసువులొగ్గి నిలిచేటప్పుడు, ఆశయం కై సాగినప్పుడు, అసువులొగ్గి నిలిచేటప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటన నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. రామచిలుకల పలుకులై జంటకెగిరే గువ్వలై, రామచిలుకల పలుకులై జంటకెగిరే గువ్వలై, బోయవాని వలలో చిక్కి ఎగిరిపోయిన పావురాలై,
బోయవాని వలలో చిక్కి ఎగిరిపోయిన పావురాలై స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటన నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా ఆటలల్లో అడుగులై పాటలల్లో పదములై ఆటలల్లో అడుగులై పాటలల్లో పదములై గుండె చెరువై కుమిలినప్పుడు చేయి కలిపి చేరదీసే గుండె చెరువై కుమిలినప్పుడు చేయి కలిపి చేరదీసే స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటన నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా కులము అడ్డు రాదురా ఏ మతము ఎదురు లేదురా కులము మతము లేనెలేవని సమత కోసం సాగిపోరా సమత కోసం సాగిపోరా ఇట్లా అన్న నా బాల్యం మళ్ళా గుర్తు చేస్తున్నాను. అంటే అది మహానుభావుడు శ్రీ ప్రజాకవి జయరాజన్న రాసినటువంటి ఈ పాట ఇప్పటికీ నిత్య నూతనమే. ఎంతోమంది స్నేహితులని ఈ పాట కలుపుతుంది, మర్చిపోయిన స్నేహాన్ని మళ్ళీ గుర్తు చేస్తుంది. జయరాజన్నకు ఈ 6ix9ine ఛానల్ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలన్నా నీకు. మరి ముందు ముందు మరి అన్నగారు ఈ మధ్యనే కొంత అనారోగ్యం పాలయ్యారు. మరి మళ్ళీ ఆ ప్రకృతి మాత దయ వల్ల తిరిగి కోలుకున్నారు. మరెన్నో అద్భుతమైన పాటలు జయరాజన్న రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. సంతోషంగా అన్న. నా చిన్ననాటి రోజులు అన్న మళ్ళీ నేను బయలుదేరి పోయిన రోజులు, ఆ బయలుదే ఆడుకున్న రోజులు నా కండలు ఇట్లా మెదులుతున్నాయి పాట పాడితే అన్న. ఇవాళ ఏదో తాళ్ళు ఎక్కుకుంటా అందరూ ఒక్కొక్క కాడ ఒక్కొక్క మంచిగా సెటిల్ అయ్యారు అన్న. ఇక మనం ఏదో తాళ్ళు ఎక్కుంటాం. ఇక దోస్తుగాళ్ళు వచ్చినప్పుడు ఇక మంచిగా ఏ రారా మామ రారా బామ్మది అదేనని ఇట్లా అనుకుంటా ఇక తీసుకుపోయి కళ్ళు పోసుకొని నాకంటే ఎక్కువ దోస్తాను నీకే ఎక్కువ ఉంటది అన్న. నాకే ఉంటది కాబట్టి ఇక ఎప్పుడు చదువుకున్న వాళ్ళ ఏడాది కోనాడో 2 నెలల కోనాడో వస్తారు. వారానికి ఒకసారి నీతోటికి రావాల్సిందేనా వచ్చేటోళ్ళు. ఇక అంటే దూరాలు పోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఇక మరి భలే చదువుకుంటుంది. కూరగాయలు అందరూ ఇక అంతా ఒకటైపోతుంది. కానీ ఒక ఆయన పోలీస్ జాబ్ వచ్చే, ఒక ఆయన సాఫ్ట్వేర్, ఒక ఆయన అమెరికా బాయ్, ఇక ఎక్కడెక్కడెక్కడో వేరు. ఇక దూరం ఇక ఏడాది కోనాడు పండుగలకు పబ్బాలకు వస్తే ఎవరా ఉన్నారా పాపి అనుకుంటూ వచ్చేది. ఇక వస్తారికి ఉన్న కళ్ళు ఇక పండుగలు వచ్చినాయంటే కళ్ళు పోయాను కదా. ఇక అవునవును ఎవరికి పోయా కళ్ళు ఇక ఎంత నేను 200 ఇస్తా 300 ఇస్తాను కూడా నేను పోయా కళ్ళు. ఎందుకంటే మన దోస్తు వాళ్ళు వస్తారా.